దేవుడు నోవహుకు 7 రోజుల సమయం ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాల హెచ్చరికలు పెడచెవిన పెట్టిన లోకానికి ఇది చివరి అవకాశం. అయితే ఆ 7 రోజులలో కూడా ఎవరూ పశ్చాత్తాపపడలేదు. 40 అనే సంఖ్య బైబిల్లో పరీక్షకు మరియు ప్రక్షాళనకు సంకేతం. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 40 ఏళ్లు అరణ్యంలో ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఇక్కడ 40 రోజుల వర్షం భూమిని పాపం నుండి కడిగివేయడానికి దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో ఆయన తీర్పు అంత ఖచ్చితంగా ఉంటుంది. 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. ఈ వచనము నోవహు యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తుంది. దేవుడు చెప్పిన ప్రతి మాటను, ప్రతి కొలతను, ప్రతి ఆజ్ఞను నోవహు తూచా తప్పకుండా పాటించాడు. మానవుడు తన సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు మాత్రమే రక్షణ పొందగలడు. నోవహుకు ఉన్న ఏకైక ఆధారము దేవుని మాట. ఆ మాటే అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. మనం పై వచనాలు చూస్తే దేవుడు ఒక సామాన్య మానవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నోవహును పిలిచి రాబోయే జలప్రళయం నుండి తప్పించుకోవడానికి ఒక పెద్ద ఓడను నిర్మించమని ఆజ్ఞాపించారు. నోవహు దేవుని స్వరము వినడమే కాకుండా దానికి అచంచలమైన విశ్వాసంతో లోబడ్డాడు. 100 సంవత్సరాల పాటు ఎండనక వాననక ఆయన ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. చుట్టూ ఉన్న జనాభా ఆయనను చూసి పిచ్చివాడని వెక్కిరించారు. ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద వర్షమే పడలేదు. కానీ నోవహు లోకపు మాటలు పట్టించుకోలేదు. దేవుడు చెప్పిన ప్రతి కొలతను, ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాడు. యెహోవా నోవహుతో ఇట్లనెను, నీవును నీ ఇంటివారును ఓడలోకి ప్రవేశించుడి అని దేవుడు పిలిచినప్పుడు నోవహు ఏమాత్రమూ సంశయించకుండా తన కుటుంబాన్ని, జంతువులను తీసుకుని